సో నేను నమ్మేది ఏంటంటే ఫస్ట్ నాకు నేను బోర్ రాకూడదు. రైట్. నాకు నేను బోర్ వచ్చిన రోజు జనాలకు బోర్ వస్తాను. ఇప్పుడు నేను ఒక టీంతో పనిచేస్తున్నాను, ఒక ఫ్యామిలీతో పనిచేస్తున్నాను, ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నాను, ఒక సొసైటీలో రోజు నాకు జనాలకు ఇంటరాక్షన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. పేషెంట్లు కావచ్చు, రోజుకు ఒక 25 మంది 30 మంది ఓపీ చూడడం, 20 మంది ఇన్పేషెంట్ సర్జరీలు అంటే కంటిన్యూస్గా చాలామంది ఉంటారు. సో జనాలకు ఇంటరాక్షన్ ఉంటుంది. వాళ్ళలో ఒక పాజిటివిజం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నన్ను చూడగానే వాళ్ళకు ఒక పాజిటివిజం రావాలి, అంటే ఒక స్మైల్ రావాలి, ఒక హ్యాపీనెస్ రావాలి, ఒక ఎనర్జీ రావాలి. ఇన్ఫ్యాక్ట్ ఎనర్జీ రావాలి. అది రావాలంటే ఫస్ట్ నేను ఫిట్గా కొంచెం చూడడానికి ఎస్థెటిక్గా కనపడాలి. అండ్ నాకు నిజంగా స్వతహాగా హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇష్టము. స్కూల్లో ఉన్నప్పుడు మాకు తెలియదు, గవర్నమెంట్ స్కూల్లో బేసిక్గా ఉంటుంది గెడ్డం మీసం హెయిర్. అయితే ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు, ఎంఎస్ ఎంసీహెచ్ చదువుతున్నప్పుడు మాకు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. ఈ గిడ్డాలు పెంచుకోవడానికి హెయిర్ స్టైల్ ఎట్లా అంటే ఫెయిల్ చేస్తారన్న భయం ఉంటుంది. ఇప్పుడు కన్సల్టెంట్ అయిపోయా నన్ను ఎవరు అడగరని కాదు, బట్ ఏమో నేను చేసిన అది నా పేషెంట్లకు చాలా నచ్చింది, అందరికీ నచ్చింది. నన్ను చూసి చాలామంది కూడా పెట్టుకోవడం కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ఏ ఒక్క పేషెంట్ కూడా ఏంటి ఇట్లా ఉన్నారనిలే. చాలామందితో నేను ఒక 1 మంత్ ట్రయల్ కూడా చేసిన. 6 ఏళ్ళ అమ్మాయి నుంచి 80 ఏళ్ళ పేషెంట్ ఆవిడ దాకా కూడా అడిగి చూశాను ఎట్లుంటుంది అని. అంటే మీరు ఇట్లే ఉండండి సార్ అని. మీ పేషెంట్స్ అందరూ మీ ఫ్యాన్స్ వాళ్ళంతా. ఇది టెడెక్స్ టాక్ చూశాను సార్ నేను. నాకు మీ గురించి తెలుసుకోవాలండి యాక్చువల్లీ. ఒకసారి మీ నేటివ్ ప్లేస్ దగ్గర నుంచి మొదలు పెడదాం. మాది నిర్మల్ దగ్గర చిన్న పల్లెటూరు, వడ్డ్యాలని. ఇట్ ఈస్ నాట్ మండల్ ఆల్సో, చిన్న గ్రామం. మాది మామూలు వ్యవసాయ కుటుంబం. మా అమ్మ నాన్నకు కానీ మా ఇంట్లో ఎవరికి చదువు రాదు. మేము చాలా, అంటే మా నాన్న అయితే వేరేళ్ళ కూలీకి వెళ్ళేవాడు, అట్లాంటి పరిస్థితి. కొంచెం మా అమ్మ వాళ్ళు కొంతవరకు ఒక 2-3 ఎకరాలు ఉన్న వ్యక్తులు, కానీ మా అమ్మ వాళ్ళు అయితే మా నాన్న వాళ్ళు చాలా. బట్ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత మా నాన్న చాలా కష్టపడి కొంచెం ఒక ఇల్లు, కొంచెం భూమి సంపాదించాడు. బట్ చదువు రాదు. నాకు 2 అన్నలు. పెద్ద ఆయన 9th క్లాస్ వరకు చదివాడు. మా నాన్న కాన్సెప్ట్ ఏంటంటే చదువుకోవాలా, కానీ అక్షరాలు తెలిసే వరకే చదువుకోవాలా. మేము అంటే ఆయన కాన్సెప్ట్ అప్పట్లో ఉండేది కదా సార్. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే మనం రెడ్డిలం కదా, మనకు జాబులు రావు, ఎక్కువ చదువుకోవాల్సిన అవసరం లేదు, అక్షర జ్ఞానం ఉంటే చాలని. మా నాన్నకు చదువు రాదు, మా అమ్మకు చదువు రాదు కదా, అక్షర జ్ఞానం ఉండాలి ఏదైనా రాయడానికి, బస్ బోర్డు చూడగలిగితే చాలనేది ఆయన కాన్సెప్ట్. సో మా పెద్దన్న 9th వరకు చదివించాడు. చిన్న అస్సలు చదువుకోలేదు. సో ఈజ్ ఇల్లిటరేట్. నన్ను చదివిపిస్తుంటే ఏదో చదువుకున్నా. సో ఆ చదువులో ఏంటంటే చాలామంది మీ వాడు ఏదో తెలివైనోడు చాలా చెప్పడం వల్ల 10th ఆపేయాలని చాలా ప్రెజర్ వచ్చింది. మీరు టెడ్ టాక్లో ఉంటారు కదా. అవును అవును. మా 2 అన్నలు పాపం మేము చదువుకోలేదు, వాడు చదువుకొని అని అన్నప్పుడు పక్కకి ఇంకో గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది 7 కిలోమీటర్స్ దూరంలో, జూనియర్ కాలేజ్. సో మోస్ట్ ఆఫ్ ద నడిచే పోవాల్సి వచ్చేది, కొన్నిసార్లు బస్సు, కొన్నిసార్లు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. సో అట్లా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒక్కొక్క స్టెప్ అండి నేను అయినప్పుడల్లా వాళ్ళకి కొద్దిగా ఆశ కలిపియడం స్టార్ట్ చేసినట్టు. 10th మండల్ ఫస్ట్ వస్తే ఏదో వీడికేమో వచ్చు అనుకున్నారు. అట్లా మెల్లగా ఫస్ట్ ఎంసెట్ రాస్తే 1151 వచ్చింది, జస్ట్ నేరోలో మిస్ అయింది. సో దెన్ అప్పుడు ఒక్కసారి నేను డబ్బులు పెట్టి చదివింది నా ఇంటర్మీడియట్ 2nd ఇయర్. అండ్ లాంగ్ టర్మ్ కొంచెం డబ్బు పెట్టాల్సి వచ్చింది, అది కూడా కొంతవరకే. సో మిగతా అంతా ఫ్రీ చదువులేదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చిన్నప్పుడు మేము కూడా కచ్చిక అంటే మన పేడ, మేము పెండ అంటాం, మీరు పెండ అంటారు కదా. దీంతో ఇది చేస్తారు గోడకి అంటారు. అసలు వాడుకపోయి పిడకలు. ఎగ్జాక్ట్లీ, తిట్టుకోకుండా నన్ను చాలా ఏళ్ళైంది పిడక అన్న వర్డ్ వాడి కూడా. మేము ఇంకా వాడుతున్నాం. కుంపటి కింద పిడకలు పెట్టి అది చేసిన తర్వాత అది పెట్టి పళ్ళు రుద్దుకునేవాడు. ఇందాక మీరు బొగ్గు పెట్టంటే బొగ్గుతోనే చూడు. నేను ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వరకు బొగ్గుతోనే మేము పళ్ళు తోముకునేవాళ్ళం. జస్ట్ బొగ్గు తీసుకొని బ్లాక్ ఇంట్లో కట్టెల పొయ్యే కదా, ఇంట్లో కట్టెల పొయ్యే కదా. సో ఆ కట్టెల పొయ్యితో వచ్చిన ఏదైతే బొగ్గు ఉంటుందో బొగ్గుతోనే తోముకునే వాళ్ళం. ఏ రోజు నాకు ఇప్పటికి బాగా గుర్తు, బ్రష్ మా పెద్దన్న నాకు బ్రష్ కొనుక్కొచ్చిన రోజు, ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. ఊహించుకుని అంటే రేపు పొద్దున ఎంత స్టైల్గా తోముకోవాలి అదంతా ఊహించుకున్నది ఇంకా గుర్తు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 97, దట్ నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది 97లో. నాకు ఆ రోజు అంతా ఊహించుకున్నా, బ్రష్తో ఇట్లా స్టైల్గా ఇట్లా చేసుకోవాలని. ఫస్ట్ టైం ప్యాంట్ కూడా 10th క్లాస్లో కొనుక్కున్నాను ఒక ప్యాంటు. మాకు స్కూల్ డ్రెస్ గవర్నమెంట్ స్కూల్ కదా, బ్లూ కలర్ ప్యాంటు, వైట్ కలర్. అప్పటిదాకా లాగలే కదా. నాకు స్కూల్ టీచర్, సైన్స్ టీచర్ చాలా జోవియల్గా ఉంటారు, మా రమణయ్య సార్ అని.
పాపం తనకు మొన్న ప్రాబ్లం వస్తే నేనే సర్జరీ చేయాల్సి వచ్చింది, ఆయనకు పెద్ద ప్రాబ్లం వస్తే. బట్ ఆయన చాలా జోవియల్గా ఉండేవారు. ఆయన ఉండి ఒరే పెద్దగా అవుతున్నావురా, ఆడపిల్లలు ఉన్నారు, జర ప్యాంటు కొనుక్కోరా అంటే అప్పుడు ఒక ప్యాంటు కొనుక్కున్నాను. సో ఆ రోజు కూడా సేమ్ ఫీలింగ్, తెల్లారి ప్యాంట్ వేసుకొని స్కూల్కి వెళ్తా అన్నప్పుడు ఇంకా నాకు నిద్రపడలేదు. ఇందాక మీ గురువు గారికి మీరే సర్జరీ చేశారనంటే అది ఎంతమందికి అవకాశం దొరుకుతుంది కదండి? శిష్యుడి దగ్గరే నేను సర్జరీ చేయించుకున్నాను చెప్తే. తను పాపం నాకు ఇప్పటికీ గుర్తు, ఒక 4 years బ్యాక్, 3.5 years బ్యాక్ ఐ బిలీవ్, తన ఓపిలోకి వస్తున్నప్పుడు చూడగానే మేము సార్ కానీ మేము ఎందుకో చిన్నప్పటి నుంచి ఆయన కాకా కాకా అని పిలవడం అలవాటు. మా తెలంగాణలో కాకా అనే పదం బాగా వాడతారు, ఎందుకు వాడతామో తెలియదు, ఆయన కాకా అని అందరూ పిలుస్తుంటారు. పోగానే ఫస్ట్ కాళ్ళు మొక్కినాను, మొక్కిన తర్వాత రాగానే ఓపిలో పాత సంచయంలో ఎందుకక్క చాలా వీక్ అయినావు అని అన్నా. అదే రా కొంచెము ఏదో బ్లడ్ తగ్గింది అన్నాడు. ఎనీమియా అనగానే నాకు ఇమ్మీడియట్ సస్పెక్ట్ చేసి ఎండోస్కోపీ చేయించాను. దెర్ వాజ్ ఎ గ్రోత్. ఇద్దరు పిల్లలు యుఎస్లో ఉంటారు ఆయనకి. సో నేనే ఛార్జ్ తీసుకొని సర్జరీ చేసిన తర్వాత బాగా అయిపోయిండు, డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత 1.5-2 monthsకి చిన్న మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఆ వచ్చినప్పుడు చాలా సిక్ కండిషన్లో వచ్చాడు. అప్పుడు ఎప్పుడైతే ఆ రోజు కొంచెం భయపడ్డాను నేను. ఆ రోజు నిజంగా ఇప్పటివరకు ఈ హాస్పిటల్ నేను 2 సార్లు ఏడ్చాను. ఒకటి ఆయన బాగాలేనప్పుడు ఏడ్చాను, ఇంకోసారి ఒక పేషెంట్ చాలా బాగా అయిపోయి లాస్ట్ మూమెంట్లో ఫర్ సమ్ రీజన్ హీ వాజ్ గోయింగ్ టు డై. అప్పుడు ఏదో పేషెంట్ అటెండెన్స్ కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళ పిల్లలు మాకు ఏది చెప్పినా ఇమ్లాకర్ సార్ దేవుడు, ఆయన ఏది చెప్తే అది చేయండి అన్నప్పుడు ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. సో అట్లా ఆ రోజు బాధపడి అప్పుడు వాళ్ళ పెద్ద అబ్బాయికి ఫోన్ చేసి నాన్న రాగలితే రారా అన్న. అంటే హీ వాజ్ వెరీ సిక్ అండి. బట్ అలా మంచిగా అయిపోయిండు. నా హీఈస్ అబ్జల్యూట్లీ ఫైన్. రెగ్యులర్గా వస్తుంది, మనం కూడా వచ్చిపోయింది. మీరు ఇందాక చెప్తే అబౌట్ టు డై ఏమో అని నేను టెన్షన్ పడ్డాను. మంచిగా అయిపోయింది. ఈజ్ గుడ్ రెగ్యులర్గా వస్తుంటాడు. మాకు సైన్స్ టీచరు చాలా బాగా చెప్పేవాడు, చాలా కామెడీ, మంచిగా ఉంటాడు. అదృష్టం మీరు అన్నది ట్రూ అండి. చాలా నా స్కూల్ టీచర్లందరికీ ఇప్పటికీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ నా దగ్గరికే వస్తారు. అందుకే వాళ్ళ మీద అందరికీ బుక్ కూడా రాసిన, చిన్నప్పటి నుంచి అటాచ్డ్. ఇక మాకు గవర్నమెంట్ స్కూల్ ఏంటండి, పల్లెటూరు కదా, అక్కడే ఉండేవాళ్ళు చాలామంది. మేము వాళ్ళకు కూరగాయలు తీసుకుపోవడం, పాలు తీసుకుపోవడం, నీళ్లు మోయడం, వాళ్ళకు పొద్దున్న లేచి నీళ్లు మోసి వస్తుంటే ఇట్లా. సో బాగా అటాచ్డ్గా ఉండేవారు. అంటే పాడి ఉండేదా సార్ ఇంట్లో? మాకు బర్రెలు ఉండేయండి. మా నాన్నకు చదువు రాకపోయినా చాలా తెలివైనోడండి. మేబీ అదే కొంచెం బుర్ర వచ్చిందేమో నాకు తెలియదు. సో ఆయన ఏం నమ్మిండంటే ఈ వ్యవసాయంతో బతకడం అనేది కొంతవరకే. సో 2 బర్రెలు ఉంటే బతకొచ్చని ఫస్ట్ పాల వ్యాపారాన్ని మా ఏరియాకి పరిచయం చేసిండని. మా నాన్న పేరు చిన్నయ్య, బట్ ఆయన్ని పిలిచేది అందరూ పాల చిన్నయ్య అని పిలుస్తారు. ఎందుకు అని అంటే ఆయన పాలు తీసుకొని నిర్మల్కి తీసుకుపోయి అమ్మడం అనే కాన్సెప్ట్ను తయారు చేసిండు. అట్లా దాదాపు ఒక 15 ఏళ్ల పాటు 10 నుంచి 15 ఏళ్ల పాటు అప్రతిహతంగా చాలా బాగా నడిపించాడండి. సో దానివల్ల మేము కొంచెం ఆర్థికంగా కూడా పుంజుకున్నాం. ఒక స్టేజ్లో మా ఊర్లో మేము మంచిగా బతికిన, అంటే నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 5 years మాత్రమే నా జీవితంలో మేము బాగా ఉన్న కుటుంబం. అంటే బాగా ఉన్నది కాదు, మేము పటేల్, మా దగ్గర పటేల్ అంటారు, అంటే రెడ్డిలైనా వాళ్ళు బాగున్న వాళ్ళను పటేల్ అంటారు. మా ఊర్లో కూడా పటేల్ కుటుంబాలు ఉంటాయి. బట్ మేము అట్లా కాదు, నార్మల్ చిన్న సన్నకారు రైతులు అంటారు. బట్ స్టిల్ మేము ఆర్థికంగా కొంతవరకు ఒక ఇల్లు కట్టుకొని ఉండే స్టేజ్కి వచ్చాం. బట్ తర్వాత ఇంకా మా ఇంట్లో తాగుడు వచ్చింది. మా 2 అన్నలు అందరూ తాగడం వల్ల ఇంకా బాగా లేని స్టేజ్కి వెళ్ళిపోయాను. నేను మెడిసిన్కి వెళ్ళే వరకల్లా మేము ఇంకా వీఆర్ ఫుల్లీ డౌన్. ఎలాగోలా చదివినా ఇప్పుడు భగవంతుడి దయలు ఇప్పుడు మళ్ళా అన్న పిల్లలు కూడా బాగా అందరినీ చదివించుకున్నాము. అన్న పిల్లలు కూడా బాగా, పెద్ద పాప CA, 2వ వాడు ఇన్ఫోసిస్లో చేస్తుంటాడు, 3వ పాప కూడా మొన్ననే CA క్లియర్ అయింది. అంటే చిన్నన్న కొడుకు ఇప్పుడు మొన్ననే డిగ్రీ అయిపోయింది, వాడు ఈజ్ గోయింగ్ ఫర్ MBA. ఇక నా పిల్లలు అయితే చిన్నపిల్లలు.